హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో పాలేటి గంగమ్మ తిరునాళ్ళకి వచ్చామని మెన్షన్ చేశాను కదా. సో ఈరోజే పాలేటి గంగమ్మ తిరునాళ్ళు అనమాట. అండ్ మేమైతే మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిపోయి టెంపుల్కి వెళ్తున్నాము. ఆల్రెడీ ప్రీవియస్ వ్లాగ్లో మీకు చూపించినట్టుగానే ఊరేగింపు అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈ రోజు వచ్చేసరికి తిరునాళ్ళ. ఇక్కడ మీకు ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా. సో ఆల్రెడీ అన్నీ రెడీ చేసి పెడుతున్నారనమాట. సో ఈరోజు నైట్ జరుగుతుంది తిరునాళ్ళ. మేము మార్నింగ్ టెంపుల్కి కొబ్బరికాయలు అవి కొట్టుకోవడానికి వస్తామన్నమాట. ఎవ్రీ ఇయర్ ఇలానే జరుగుతుంది. అండ్ ఈ ఇయర్ కూడా టెంపుల్కి వచ్చేసాము. సో ఎర్లీ మార్నింగ్ లేచి రెడీ అయ్యి ఫాస్ట్గా వచ్చేసామన్నమాట. పిల్లలతో ఇంకా ఫుల్ రష్ ఉంటుంది. సో అందుకని వీలైనంత ఫాస్ట్గా వెళ్ళిపోవాలి అని చెప్పేసి అరౌండ్ 6:30-7 లోపే అసలుకి టెంపుల్కి రీచ్ అయిపోయామన్నమాట, ఫ్రెష్ అయిపోయి. అండ్ ఇక్కడ టెంపుల్ కూడా చూపిస్తాను లోపల మొత్తం కూడా. ఇక్కడ అరౌండ్ 9-10కి అలా వచ్చిన టైంలో ఏంటంటే అసలుకి చాలా క్యూ ఉంటుంది, చాలా లాంగ్ నిలబడాల్సి వస్తుంది అనమాట. ఇక్కడ చూపిస్తున్నాను కదా. సో ఇక్కడ మొత్తం క్యూ ఉంటుంది. అందుకని చెప్పి మేము చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయాము. అండ్ చాలా ఊర్ల నుంచి కూడా వస్తారు. ఇక్కడ చూడండి, చాలామంది బ్యాగ్స్ అవన్నీ వేసుకొని చాలా చాలా దూరం నుంచి కూడా వచ్చి ఇక్కడే స్టే చేసి ఒక 2 days ఉండి తిరునాళ్ళ మొత్తం చూసుకొని నెక్స్ట్ డే పొంగల్ కూడా పెట్టుకొని మళ్ళీ దర్శనం చేసుకొని వెళ్తారనమాట. మేము ఆల్రెడీ కొంచెం ఫాస్ట్గానే వచ్చేసాం కాబట్టి అంత ఎక్కువ రష్ లేదనమాట. చాలా తక్కువ మెంబర్స్ కనిపిస్తున్నారు మీకు. ఇక్కడ మనకి టెంపుల్ చూపిస్తున్నాను కదా. సో ఈ టెంపుల్కి అరౌండ్ టెంపుల్ మొత్తం కూడా తిరునాళ్ళు జరుగుతుందనమాట. చాలా ఓపెన్ ప్లేస్ ఉంటుంది. అండ్ అక్కడే ప్రభలు అవన్నీ కూడా పెట్టుకొని అక్కడే సెలబ్రేట్ చేస్తారు తిరునాళ్ళ. అండ్ ఈ వ్లాగ్లోనే నేను చూపిస్తాను మొత్తం ఈవినింగ్ కూడా తిరునాళ్ళ అవన్నీ కూడా. సో ఫస్ట్ అయితే మేము మార్నింగ్ దర్శనానికి వచ్చాం కాబట్టి ఇక్కడ లోపల టెంపుల్ ఇదంతా చూపిస్తున్నాను. అమ్మవారిని కూడా చూడండి. ఇక్కడ గంగమ్మ తల్లి, పాలేటి గంగమ్మ తల్లి అన్నమాట. యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ వస్తాను, బట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ జస్ట్ ఒకసారి కూర్చొని లెగుస్తాం కదా టెంపుల్లో. అలా కూర్చున్నప్పుడు నాకు డౌట్ వచ్చింది. ఇక్కడ ఇవి చూసి మా డాడీని అడుగుతున్నాను, నాన్న ఏంటి ఇవి అని చెప్పి. నాకు యాక్చువల్లీ చూశాను ఇంతకుముందు జస్ట్, బట్ అంత కాన్సన్ట్రేట్ చేయలేదనమాట. అవి ఏంటి అని అసలుకి నాకు ఐడియా లేదు. అప్పుడు మా డాడీ చెప్తున్నారు, అవి కూడా తీయి వీడియో, నేను నీకు తర్వాత చెప్తాను అని. వాటిని బొల్లావులు అంటారు. అట్లాగా టెంపుల్స్కి తీసుకొని వెళ్తారనమాట. టెంపుల్స్లో ఉంచుకుంటారు, అవి ప్రిపేర్ చేస్తారు అని చెప్పి అవన్నీ చెప్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఈయన కాటం రాజు అనమాట. మీకు ఇందాక చూపించాను కదా పాలేటి గంగమ్మ తల్లి అని. సో బ్రదర్ అనమాట ఈయన కాటం రాజు. చాలామంది సిస్టర్స్కి ఈయన ఒక్కళ్ళే బ్రదర్ అంట. అక్కడ మీకు గమనించారో లేదో అక్కడ డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ కూడా చూపించాను. సో ఇది ఆల్మోస్ట్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ చరిత్ర ఉందన్నమాట. అప్పటి నుంచి కూడా గంగమ్మ తల్లికి ఇట్లా పూజలు చేసుకుంటూ ఉంటారు. అండ్ అలాగే కాటం రాజుకు కూడా పూజలు చేస్తూ ఉంటారని చెప్పారనమాట. అండ్ అలాగే నెక్స్ట్ డే కూడా పొంగల్ పెట్టుకుంటారు. నేను అది ఇంకొక వ్లాగ్ పెడతాను, ఎందుకంటే చాలా లెంత్ అయిపోతుంది. సో అక్కడ యుద్ధాలు అవన్నీ కూడా జరిగేవి అని చెప్పి మా అమ్మమ్మ వాళ్ళ డాడీ చెప్పేవాళ్ళు అనమాట. అంత క్లియర్గా అప్పట్లో నేను అంత పట్టించుకునేదాన్ని కాదు. ఇట్లాగా అని చెప్తుంటే అవునా అనుకొని జస్ట్ అట్లా వదిలేసేదాన్ని అనమాట. బట్ ఇప్పుడు కొన్ని చాలా డౌట్స్ వస్తున్నాయి ఇంకా. బట్ అవి క్లియర్ చేయడానికి ఆర్ స్టోరీ కంప్లీట్ అసలుకి ఏం జరిగింది అనేది మొత్తం తెలుసుకోవడానికి కూడా ఇంకా ఎవరు నాకైతే తెలియదు అనమాట. ఒకవేళ ఎవరైనా చెప్తే నేను ట్రై చేస్తాను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. బట్ చాలా హిస్టరీ ఉందని చెప్పి అన్నారనమాట. అండ్ అక్కడ అయిపోయిన తర్వాత మేము ఆంజనేయ స్వామి టెంపుల్కి కూడా వచ్చామన్నమాట. సో గంగమ్మ తల్లి టెంపుల్ దగ్గర నుంచి మనకి ఈజీగా అర్థమైపోతుంది అనమాట ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా. సో అక్కడికి కూడా వచ్చి దర్శనం చేసేసుకున్నాం. అండ్ ఇక్కడ నా విష్క చూడండి, ఆల్రెడీ జస్ట్ కొబ్బరికాయ కొట్టి వస్తానని చెప్పి వెళ్ళారు. అండ్ ఒక కొబ్బరి చెప్ప తీసుకొని తినేస్తుంది, దేవుడి దగ్గర కూడా పెట్టకుండా. వద్దు అంటే ఇంకా అసలు ఏడుస్తుందని చెప్పి ఇంకా వాళ్ళు కూడా వదిలేయండి అని చెప్పారు అందరూ. ఇంకా తను ఇంకా ఆడుకుంటూ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి సత్రం అనమాట. సో మేమైతే అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళిపోయాము. సో అక్కడే సత్రంలోనే ఆ రోజు మొత్తం 3 పూటలు కూడా బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్ అండ్ డిన్నర్ అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. ఎవరన్నా వెళ్ళి తినచ్చంట. బట్ నేనైతే అదే ఫస్ట్ టైం వెళ్ళాను, సత్రం లోపలికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేశాను. ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇన్ని ఇయర్స్ నుంచి వచ్చినా కూడా నేనైతే లోపలికి వెళ్ళి అక్కడ తినలేదనమాట ఇప్పుడు. బట్ దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం ఐఎమ్ గోయింగ్ అనమాట. అండ్ ఇది నైట్ అనమాట. ఇది ఏంటంటే తిరునాళ్ళ జరుగుతుంది. సో మేము అరౌండ్ 10 ఆ టైంకి వెళ్ళాము, నేను అండ్ మా మామయ్య వెళ్ళాము. అండ్ ఇక్కడ వచ్చేసరికి మేము బైక్ మీద వెళ్ళిపోయాము.
ఎందుకంటే అక్కడ చాలా రష్ ఉంటుంది, లైక్ చాలామంది ఉంటారనమాట జనాలు, అండ్ ట్రాఫిక్ జామ్ వల్ల వద్దు అని చెప్పేసి ఇక్కడ ఆల్రెడీ చూడండి వెహికల్స్ కూడా ఉన్నాయి. సో ఇట్లాగ డౌన్లోకి తీసుకెళ్ళాలి. సో ఎందుకు రిస్క్, ఆల్రెడీ మాకు ఏంటంటే చాలా దగ్గరే అనమాట, జస్ట్ ఒక 5 to 6 కిలోమీటర్సే ఉంటుంది మా ఇంటి దగ్గర నుండి. సో బైక్ మీద వెళ్ళిపోయాము. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, సో వీటిని ప్రభలు అంటారనమాట. సో అట్లాగా ప్రభల్ని కట్టి అట్లా సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ ఫుడ్ కూడా చాలా పెడతారనమాట, లైక్ ఫుడ్ స్టాల్స్ ఉంటాయి, కొనుక్కొని తినచ్చు అనమాట. అండ్ ఇక్కడ మేము వెళ్తున్నప్పుడు గంగమ్మని ఇక్కడ ఊరేగిస్తున్నారనమాట. ఊరేగింపు కంప్లీట్ అయిపోయి లైక్ చుట్టుపక్కల ఊర్లు ఉంటాయి కదా, సో అక్కడ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయి ఇంకా అమ్మవారిని లోపల గుడి లోపల పెట్టడానికి తీసుకువెళ్తుంటే మేము అప్పుడే కరెక్ట్గా ఇంకా అట్లా వెళ్ళాం కదా. సో మేము కూడా బొట్టు పెట్టించుకొని దండం పెట్టుకొని వెళ్ళామన్నమాట. ఈ ఇయర్ వచ్చేసరికి 3 or 4 ప్రభలు పెట్టినట్టున్నారు. అండ్ లాస్ట్ ఇయర్ వచ్చేసరికి లైక్ 10 ప్రభలు పెట్టారు. వీలైతే నేను ఇక్కడ ఒక ఫోటో పెడతాను, నా దగ్గర వీడియోస్ అవి ఉన్నాయో లేదో గుర్తు. సో నేను కంప్లీట్గా వెతికితే నాకు ఇక్కడ ఒక ఫోటో కనిపించింది అనమాట. ఇక్కడ లైటింగ్స్ కనిపిస్తున్నాయి కదా, సో 10 ప్రభలు అనమాట. అవి లాస్ట్ ఇయర్ పెట్టింది, బట్ ఈ ఇయర్ వచ్చేసరికి 3 or 4 ప్రభలు పెట్టినట్టున్నారు. అది చాలా దూరం నుంచి తీసేసరికి అట్లా లైటింగ్ లా కనిపిస్తుంది, బట్ దగ్గరికి వెళ్తే అసలు లాస్ట్ ఇయర్ అయితే చాలా చాలా బాగుంది. అండ్ ఇయర్ కూడా చాలా బాగుంది, లైక్ వీటిని కరెంట్ ప్రభలు అంటారంట. అండ్ ఇక్కడ ఫుడ్ కూడా చాలా పెట్టారనమాట, లైక్ ఫుడ్ స్టాల్స్, చెరుకులు అండ్ మిఠాయి అవన్నీ ఉంటాయి కదా. అండ్ ఈసారి అయితే లైక్ ఐస్ క్రీమ్, పానీపూరి, ఫలూదా అవన్నీ పెట్టారు. బట్ మేము వెళ్ళింది నైట్ 10కి కదా, సో మేము ఏం తినలేదు, జస్ట్ నార్మల్గా చూసేసి మొత్తం తిరిగి ఇక్కడ మా తాతయ్య వాళ్ళందరూ ఉంటే జస్ట్ అట్లా ఇక్కడ చూడండి మా తాతయ్య కనిపిస్తున్నారు, అక్కడ కూర్చొని ఉన్నారనమాట. అండ్ ఇంక ఇవన్నీ జస్ట్ అట్లా తీసి జస్ట్ ఒక 1/2 an hour తిరిగామంతే, ఇంక ఎక్కువసేపు ఉండలేదన్నమాట. ఇక్కడ ఏంటంటే నైట్ అంతా వస్తూనే ఉంటారు అండ్ చాలామంది లైక్ 1-2 వరకు ఇక్కడే ఉంటారనమాట ఈ ప్రోగ్రామ్స్ అయిపోయే వరకు. అండ్ ప్రోగ్రామ్స్ అయిపోయాక జస్ట్ ఒక 1 or 2 hours రెస్ట్ తీసుకొని ఎర్లీ మార్నింగ్ పొంగల్ పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారనమాట. కొంతమంది వాళ్ళు పొంగల్ పెట్టుకొనేసి ఇంక అక్కడే దర్శనం చేసుకొని అలా ఉంటూ ఉంటారు. సో మేమైతే ఇంక ఇంటికి వెళ్ళి నిద్రపోయి మళ్ళీ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ లేచి రావచ్చు కదా అని చెప్పి ఇంకా ఫాస్ట్గా ఇంటికి వెళ్ళిపోయాం. అండ్ ఇక్కడ వచ్చేసరికి పిల్లలకి గేమ్స్ ఆడుకోవడానికి అండ్ బొమ్మలు కొనుక్కోవడానికి అవన్నీ కూడా చాలా ఉన్నాయి. మేము కూడా జస్ట్ ఒక 2-3 తీసుకొని ఇంకా రిటర్న్ అయిపోయామన్నమాట, ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ లేచి వెళ్ళాలి కదా. సో అది కూడా నేను ఒక వ్లాగ్ పోస్ట్ చేస్తాను. వేరే ఊర్ల నుంచి వచ్చే వాళ్ళైతే ఇంక అక్కడే స్టే చేసి అక్కడే పొంగల్ పెట్టుకుంటారనమాట. ఎర్లీ మార్నింగ్ లైక్ 4-5 నుంచి అట్లా స్టార్ట్ చేసేస్తూ ఉంటారు. మేమైతే ఇంక ఇంటికి వెళ్ళిపోయాము స్టార్ట్ అయిపోయి. నెక్స్ట్ వ్లాగ్లో మేము పొంగల్ పెట్టుకునే ప్లేస్ అవన్నీ కూడా మళ్ళీ చూపిస్తాను. ఇక్కడ టెంపుల్ దగ్గర కాకుండా వేరే చోట అనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్.